మన ముఖ్యమంత్రి గారు నాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి షబీర్ భాయ్ అప్పుడు ఆయన ఓన్లీ ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఫోన్ చేసి ఇట్లా మనోళ్ళని పట్టుకుపోయారంటే నేను పోలీస్ స్టేషన్ నార్సింగి పోయి ఏమయ్యా ఫోటో తీస్తే దానికి ఏముంది లేదు సార్ ఇది హై సెక్యూరిటీ జోన్ ఉంది ఈడ పక్షి కూడా పోయేందుకు వీల్లేదు అమ్మ అంతగానో ఉన్నదా ఈడ అన్న పోలీసు వాళ్ళకు అవు సాబ్ परिंदा भी नहीं जा सकता ऊपर से ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ సార్ మజాక్ కాదు అని అన్నారు నేను అన్నా సరే ఏం సెక్షన్ పెట్టి లోపల పంపి మరి కోర్టుకు పంపించేసినాం సెకండ్ డే అప్పుడు పార్లమెంట్ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లోకి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు ఇదే కారణం వల్ల మా వాళ్ళకు మీరు పట్టుకొని ఇంకా ఇంతమందికి తెమ్మంటున్నారు ఏముంది అంటే నువ్వు కూడా కూర్చో అన్నారు ఆయనకి కూడా ఈ జరిగిన ఆయన లోక్సభలో ఉన్నాడు ఆయన పిలిచి సాయంత్రం కూర్చోబెట్టి డైరెక్ట్ రిమైండ్ చేశారు 14 దినాలు నేను అడుగుతున్నా ఒక లోక్సభ జరుగుతున్నది ఒక పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకి తీసుకొచ్చి లోపల వేసేసినారు అప్పుడు చట్టాలు యాదకరాలే కేటీఆర్ హరీష్ రావు కవితమ్మ ఇవాళ కవితమ్మ అప్పుడేమో అట్లా జైల్లో పెట్టిండ్రు అప్పుడు వాళ్ళకి ఏం యాదకరాలే ఇప్పుడు అదే జనవాడ ఫామ్కి ఏమంటున్నారు అది నాది కాదు నా దోస్తుది అంటున్నాడు అంటే ఈయన అబద్ధాలు ఎట్లా ఉంది ఇక్కడ రేస్లో అదే అంటున్నాడు నేనే రెస్పాన్సిబుల్ అంటాడు తర్వాత కోర్టులో వచ్చినాక నేను కాదంటాడు ఈడ జనవాడలో అప్పుడు రేవంత్ రెడ్డి గారికి లోపలేయాలనుకున్నప్పుడు ఇది మాదే అన్నారు ఇప్పుడు అంటారు మాది కాదు అది మా దోస్తుది అంటున్నారు కవితమ్మ ఏమో క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉన్నది అవును పెరుగుతున్న దానికి అయితే మేము కంట్రోల్ చేస్తున్నాం కానీ దీనికి మూలకారులు ఎవరు లిక్కర్ రానియమ్మ నేను లిక్కర్తోనే కాదా సమాజం అంతా ఖరాబ్ అవుతున్నది ఆ లిక్కర్ తాగే కదా మనుషులు ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తున్నారు ఈ క్రైమ్ రేట్ పెరిగేదానికి ఏంది లిక్కర్ సప్లై ఎవరిది మీది మీకు ఇంకా కోర్టు బరీ చేయలేదు కోర్టు మీకు మొత్తం క్లీన్ చీట్ లేదు మీరు ఇంట్రీమ్ బెయిల్ మీద వచ్చినారు దానికే పెద్దగా మీరు ఇంట్రీమ్ బెయిల్కే ఓ మై బాయర్ ఆగే నా మీద ఏం లేదు అని అంటున్నారు ఒకసారి ఆకాశం మీద ఊమితే ఆకాశం మన మీదనే పడుతుంది అగర్ ఆస్మాన్ పే ధూకే తో ధూక్ ఫిర్ హంపే గిడతావు ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ మీరు చేసిన పాపాలు మీరు చేసిన క్రైమ్లు ఇంకా మస్తు ఉన్నాయి మస్తు దాంట్లో కాళేశ్వరం వస్తుంది అలాంటి చాలా కేసులు ఉన్నాయి వస్తుంది కొంతమంది అంటున్నారు మాకు ఏమయ్యా చెప్తున్నారు కానీ లోపలే అని మేము రివెంజ్ తీసుకోవాలా కాదు మేము అన్ని డీటెయిల్స్గా పోయి చట్టానికి మా చేతిలో తీసుకోకుండా చట్టం పని చట్టం తీసుకోవాలా చట్టానికి కావాల్సిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేకుంటే ఇప్పుడు మన ఓఆర్ఆర్ కానీ దాని మీద కావాలని హరీష్ రావు అడిగినరు అవన్నీ కూడా డీటెయిల్స్ ఎంక్వైరీ తీసుకున్నాక మేము వేస్తాం రివెంజ్ చేయాలంటే సేమ్ డేలో లోపల వేస్తుండే లోపల రేవంత్ రెడ్డి గారికి వేసినట్టుగా లోక్సభ నుంచి వచ్చిండు ఆయన లేనే లేడు ఈ కేసు అయినప్పుడు ఆయన లోక్సభలో ఉన్నాడు ఆయన లోపల వేసేసినారు చట్టం లేదు ఏం లేదు ఇప్పుడు మేము అలాంటివి చేయదు అది రివెంజ్ ఇది కాదు ఇది చట్ట ప్రకారంగానే మీకు అవకాశం ఉంటేనే మీ చట్టం ప్రకారంగా లా ఇస్ టేక్ ఓన్ కోర్స్ అని లా తీసుకుంటుంది కాబట్టి నేను మళ్ళీ మీ ద్వారా కేసీఆర్కు కేటీఆర్కు ఛాలెంజ్ చేస్తున్నా ఈ మాటలు బంద్ చేయి ఛాలెంజ్ చేస్తున్నా నీకు నీ ఈ డబ్బులు ఈ కరప్షన్ ఇంకా నీ ఫామ్ హౌస్లు ఏ బిల్డింగ్లో ఇంకా ఎంత హిస్సా ఉన్నది 30% షేర్ ప్రతి హై రైజ్ బిల్డింగ్లో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అవి అన్నీ కూడా మీడియా ముందు ముందు వస్తే నీ ముందే పెడతా దమ్ముంటే నా ఛాలెంజ్కు స్వీకరించు ఇప్పుడు నా ఒక మంచి మిత్రుడు తర్వాత వాళ్ళ పార్టీలో పోయాడు గోదావరి దగ్గరనే ఉంది వానికి 200 ఎకరాలు ఉంది 200 ఎకరాల ల్యాండ్కు గోదావరి ఫుల్ ఉన్నప్పుడు 8 నెలలు గోదావరి పారుతుంది అక్కడ ఖానాపూర్ దగ్గర మంచిర్యాల ఖానాపూర్
ఆ 200 ఎకరాలు 8 నెలలు ఆ గోదావరిలో ఉంటుంది. యాడున్నదో మనకే చూడదు. ఓనర్ పోయి చూసినా మనకి దొరకదు ఈ భూమి యాడున్నదో. 8 నెలలు ఎండాకాలం వచ్చిన తర్వాత గోదావరి సింక్ అయిపోయినాక ఆ ల్యాండ్ బయటికి వస్తుంది. ఆ బయటికి వచ్చే ఆ భూమి మీద చూడదందుకు పోతే కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఒక ముక్క కూడా, గడ్డి ముక్క కూడా ఉండేది. మా దోస్తుని నేను పోయినా ఆ భూమిలో. వాళ్ళ నీ కిస్మతరా బాబు అంటే, అన్నా మా కేసీఆర్కి దండం పెట్టాలా, మా ఆవిడ కేసీఆర్ 20 లక్షల రూపాయలు వస్తున్నాయి అన్న. 10,000 చొప్పున 2 ఫసలతో 20 lakhs రూపీస్ ఒక్క వ్యక్తి. మరి ఏం చేస్తున్నారు బాబు అంటే, ఇంకేం అమెరికా పోతున్నా బిడ్డ కొడుకు ఆండే ఉన్నారు, సగం 6 మాసాలు అటు 6 మాసాలు ఈడ ఉంటున్నా అన్న అంటు. ఇట్లా సింగిల్ కేసు చెప్పినా నీకు. ఒక్క పంట లేదు, ఒక గడ్డి మొలవది, 20 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఇలాంటి నాలా కన్వర్షన్ ఎల్బీ నగర్లో అయిపోయి 30 సంవత్సరాలు అయింది. ఇంకా నాలా కన్వర్షన్ పేరు మీద కాకుండానే ఆ పట్టేదారులకు పైసలు వస్తూనే ఉన్నాయి. వాట్ ఈజ్ రాంగ్? మన ట్యాక్స్ పే అమౌంట్ ఇట్లా దత్తదారం చేసే బదులు నీ భూమి కరెక్ట్ అఫిడవిట్ తీసుకొని ఎంతవరకు, నేను ఇప్పుడు 37 ఎకరాల 33 ఎకరాల పట్టేదారిని, మొత్తం ల్యాండ్ నాది అయితే లేదు, కొన్ని బావులు ఉన్నాయి, కొన్ని వ్యవసాయం లేదు, ఎంత వ్యవసాయం ఉంది నేను ఇస్తాను. దాని తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు, నీవు ఉన్న పట్టేదారుకి నీకున్న దాంట్లో ఎంత వ్యవసాయం చేస్తున్నావు, నీతి నిజాయితీతో నిన్నానా, లేకుంటే ఎలక్షన్ అఫిడవిట్ ఎందుకు ఇస్తున్నాం మరి ఎలక్షన్ కమిషన్కు, మా ప్రాపర్టీ ఇంత ఉన్నది, నా మీద ఈ కేసు ఉంది, నా మీద ఎందుకు ఇస్తున్నాం. అట్లనే ఒకవేళ రైతు నాకు ఇంత భూమి ఉంది కానీ నాకు వ్యవసాయం ఎంతే ఉంది అని రాసేస్తే తప్పేముంది? అదే ఆ లిక్కర్ రాని అమ్మకు ఏదో ఒకటి కావాలి కదా. మరి ఆమె చేసినప్పుడు పర్సంటేజ్ ఎంతవరకు బీసీ నుంచి 22% తగ్గించింది ఎవరు? సుప్రీంకోర్టులో అఫిడవిట్ తీసుకొచ్చి ఇది ఒకసారి అవకాశం ఇవ్వమని బీసీకి 32% నుంచి 22% రిజర్వేషన్ బీసీకు తగ్గించి ఎవరు అన్యాయం చేశారు? బ్యాక్వర్డ్ క్లాస్కు వీళ్ళే కదా బీసీలకు అన్యాయం చేసింది. ఇవాళ మేము బీసీ క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చినాం. దానిలో మనకు అన్నీ తెలుస్తుంది. బీసీలో ఎంత పర్సెంట్ ఉంది, మైనారిటీస్ ఎంత ఉన్నారు, దళితులో సబ్ క్యాస్ట్ ఎంత ఉన్నారు, ప్రతి ఒక్కటి వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. అలాగే ఆరోపణలు నేను రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సబ్ కమిటీకి తెలియజేస్తున్నాను. సబ్ కమిటీ నిన్న తీసుకున్న నిర్ణయంలో ఈ రైతు భరోసా స్కీమ్లో ఎంతమందికి వ్యవసాయం ఉన్నదో పంట వేసిన వాళ్ళకి అందరికీ రైతు భరోసా పైసలు ఇస్తాం. ఎన్ని ఎకరాలను ఉండే, నో లిమిట్. నాకు 30 ఎకరాలు 30 ఎకరాల పంట ఉంటే 30 ఎకరాలు పైసలు వస్తాయి. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల పైసలు వస్తాయి. పంట మీదనే, భూమి మీద కాదు. పంట ఎంత వేసినో ఖరీఫ్లో కానీ రబీలో కానీ అలగలగ దాని మీదనే డబ్బులు. దానివల్ల మన డబ్బు వేస్ట్ పోకుండా, అన్యాయంగా ట్యాక్స్ పే అమౌంట్ బీదోళ్ళకు పోకుండా ధనవంతులకు ఇచ్చుడు ఎక్కడదా సిస్టమ్ అది. కాబట్టి సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నేను బిహాఫ్ ఆఫ్ అడ్వైజర్గా, ఒక ఫార్మర్గా దీనికి వెల్కమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.